వింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 13 ఎపిసోడ్‌కి స్వాగతం. అయితే గురుకులానికి ఏకలవ్యుడు రాక, తర్వాత ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు బొటనవేలు తీసుకోవడం, తర్వాత అర్జునుడు సవ్యసాచిగా అవ్వడం. చాలా బావుంటది. నీతి కూడా బావుంటది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి ముందుకెళ్ళండి. అయితే గురుకులంలోని అందరూ అనుకుంటుంటారు. అర్జునుడికి దివ్యాస్త్రం వచ్చేసింది. బ్రహ్మాస్త్రం ఆయన దివ్యాస్త్రం, ఆయన బ్రహ్మాస్త్రం వచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా! గొప్పోడని అందరూ ఇటు సైడ్ మంచి వాళ్ళందరూ అనుకోండి. కౌరవులు అనుకుంటారు బ్రహ్మాస్త్రం వచ్చేసిందిరా! ఎలాగైనా మనకి రావాలిరా లేదంటే మనకి చాలా కష్టం రా ముందు ముందు అని బాధపడతారు. కానీ బ్రహ్మాస్త్రం వచ్చింది అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఊరు వాడ అంతా ఎళ్ళిపోతది. అయితే అడవిల్లోకి కూడా గిరిజనుల దగ్గరికి కూడా ఎళ్ళిపోతది. అయితే ఆ ఎళ్ళిపోతే ఆహ్, గి ఎరుకుల రాజు కొడుకు ఏకలవ్యుడికి తెలిసిపోతది. నాకు శస్త్రాలేయడం వచ్చు గానీ దివ్యాస్త్రాలు నాకు రావు. కొమ్మ నాన్న మనం నడు గురువు దగ్గరికెళ్ళి నేను నేర్చుకుందాం నడు అస్తినికి బయలుదేరు అని చెప్పి గురుకులానికి ఆళ్ళ నాన్నేసుకొని బయలుదేరతాడు ఏకలవ్యుడు. మాట ఎళ్తాడు. ఎళ్తే ద్రోణాచార్య గురువా నమస్కారం గురువా ఈ కొ గురు ఎరుకుల రాజు, యువరాజు ఏకలవ్యుడు నీ దగ్గరికొచ్చాడు. నాకు దివ్యాస్త్రాలు నేర్పించాలా? ఇది కొండ దొర మీద ఆన అంటాడు. దివ్య ద్రోణాచార్యులు అంటారు, నాయనా దివ్యాస్త్రాలు ఎవరికి పడితే ఆళ్ళు నేర్పించరు. దివ్యాస్త్రాలు అంటే ఏమనుకుంటున్నావు? దానికి ఒక క్వాలిఫికేషన్ కావాలా? దానికి ఒక కేటగిరీ ఉంది. అబ్బో! దానికి చాలా తతంగం ఉంది. నీకు నేర్పించం. ఆయన మీది ఎరుకుల కులం మేము నేర్పించం. ఇది క్షత్రియులకు గురుకులం అని చెప్పి పంపించేస్తారు. దివ్యాస్త్రాలు. ఆయన అడిగింది ఏది మా ఇంటి పక్కన చిన్న చిన్న స్వీట్లు కాదు. దివ్యాస్త్రాలు అంటే నాశనం చేసేసే అస్త్రాలు. పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం, వజ్రాయుధం అలాంటివి అడుగుతున్నాడు. ఎవరైనా ఇచ్చేస్తారేంటి? ఆ! రాకెట్ సైన్స్ ఇప్పుడు అందరికి ఎలిజిబుల్ కాదు కదా! ఇప్పుడు పెద్ద పెద్దవుంటాయి. ఎంబీబీఎస్‌లు అయన్నిట్లికి నువ్వు నువ్వు క్వాలిఫై అవ్వాలి. యూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అంటే నీకివ్వడు. ఆ విధంగా పంపించేస్తే ఎనక్కెళ్ళిపోతారు. ఎళ్ళిపోయాక ఏడుస్తూ ఉంటే ఆళ్ళ నాన్న అంటాడు, "ఊరుకోరా! ఈయన కాకపోతే ఇంకా బొచ్చెడు మందున్నారు గురువులా. నాకు ఈ గురువు దగ్గరే నేర్చుకోవాలి. నాకు ఆ బ్రహ్మాస్త్రాలు, దివ్యాస్త్రాలు కావాలి" అంటాడు. ఇంకా పక్కకు పడేస్తే తర్వాత ఇంకిలా కాదని చెప్పి ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే బంకమన్ను తెచ్చేసి ద్రోణాచార్యుల విగ్రహం లాంటిది తయారు చేసుకొని ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఆయన ఏం చెప్పాడో తెలీదు. ఈయన ఏం విన్నాడో తెలీదు. దివ్యాస్త్రాలన్నీ వచ్చేస్తాయి. అంటే పెద్దవి కాదు. బ్రహ్మాస్త్రం కాదు. ఏది వాయువాస్త్రం, అగ్నాస్త్రం. అగ్నాస్త్రం అంటే తక్కువేం కాదు. అడవినంతా దహించేయొచ్చు. అలాంటి దివ్యాస్త్రాలన్నీ వచ్చేస్తాయి. అంటే అలా ఫీల్ అవుతారు ఇమేజినేషన్. ఇప్పుడు నేను కూడా నాలో నేను మాట్లాడుకుంటాను. అలాగే అలా అలా వచ్చేస్తాయి. అయితే గురుకులంలో శిక్షణ అవుతూ ఉంటది. పాండవులకి, కౌరవులకి. శిక్షణలో భాగంగా అడవిలో వేట కూడా ఒక ప్రాక్టికల్. అయితే ద్రోణాచార్యులు చెప్తారు, "ఈరోజు కౌరవులు, పాండవులు మీరు అడవిలో వేట చేస్తున్నారు. కానీ నియమాలున్నాయి. అన్నం తింటున్న జంతువుల్ని చంపకూడదు. శృంగారం చేస్తున్న వాటిని చంపకూడదు. గాయపడిన వాటిని చంపకూడదు. పరిగెడుతూ రన్నింగ్‌లో ఉన్నవే చంపాలి" అని నియమం పెడతారు. పంపిస్తారు. ఎళ్తారు. అయితే వేట క్షత్రియుల ధర్మం గాబట్టి గుర్రాల మీద భటులను పట్టుకొని వేట కుక్కల్ని తీసుకెళ్తారు. వేట కుక్కలు ఎందుకంటే ఏదైనా అనుకోని సంఘటనలో పెద్ద పెద్ద సింహం, పులి అలాంటివి దాడి చేసేటప్పుడు ఈ వేట కుక్కలు కొంచెం కాపాడతాయి. గుడ్డులో మెల్లనయం అని ఏట కుక్కల్ని పదేసి ఏట కుక్కల్ని తీసుకెళ్తారు ఆ రోజుల్లో. ఇప్పటికీ తీసుకెళ్తారు మా అడవుల్లో చాలామంది వేట కుక్కల్ని తీసుకెళ్తారు. అయితే ఈ వేట కుక్కలు అడవిలోకి వెళ్తున్నప్పుడు ఒక వేట కుక్క ఆ పొదల్లో నుంచి వెళ్ళిపోయి అవి అలా తప్పించుకొని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి అది సడన్‌గా ఏకలవ్యుని చూస్తాడు. ఏకలవ్యుడు గుడికి దండం పెట్టుకొని బాణాలు ఎత్తుతూ ఉంటాడు. ఆయన్ని చూసి బాణం అమ్మో! ఈడెవడో నన్ను చంపేయడానికి వచ్చాడేమో అనుకోని కుక్క భయపడిపోయి భౌ భౌ అని అంటది. నన్ను చూసి బౌ అంటావని ఇంకో మాట రాకుండా టక్కుమని 7 బాణాలేస్తాడు. 7 దిశలుగా ఎళ్లి ఒక ఇక్కడ, ఇక్కడొకటి ముక్కులోని, కంట్లోని మొత్తం 7 బాణాలు భయంకరంగా నాలిక మీద కూర అంటే మాట రాకుండా చేసేస్తాడు. ఆ కుక్కకి మాట రాక కుక్క ఇంక మాట లేదు. సౌండ్ రాదు ఇంక కుక్కకి. అది ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయి కొంచెం దూరంలో పడిపోతది. దాన్ని వెతుక్కోవడానికొచ్చిన భటుడు దాన్ని జూసి ఆ కుక్కను పట్టుకొని వెళ్తూ చూస్తే అక్కడ బాణాలు ద్రోణాచార్యుల బొమ్మ, ఒకడు బాణాలేయడం కోయి దూర అది జూస్తాడు. అది చూసి తీసుకెళ్ళిపోతారు. పాండవులు, కౌరవులు ఏమైంది కుక్కకి ఇంత భయంకరంగా, ఇంత కిరాతకంగా ఎవరు చంపారురా బాబు అంటే
అందరూ భయపడుతుంటే దుర్యోధనుడు వీళ్ళంతా ధర్మరాజు, భీముడు, అర్జునుడికి మటుకు అర్థమైపోయింది. ఎందుకంటే పర్ఫెక్ట్ స్టూడెంట్‌కి తెలుసు అది టెక్నిక్ అని. 7 బాణాలుంటాయి. అది ఒకే టైంలో వచ్చింది. అది కూడా శబ్దం విని ఏసాడు అవతల వాడు. శబ్దం విని 7 బాణాలేశాడంటే విలుకాడు నంబర్ 1 విలుకాడు, నంబర్ 1 ఆర్చరీ. ఏ ధనుర్వేదం తెలిసిన వాడయ్యుండాలి. అడుగుతారు భటుడికి ఏం జరిగిందంటే, ఏవండీ కుక్క పరిగెడుతూ వెళ్తుంది. బౌ బౌ అని ఉంది. ఎవరినో చూసి అక్కడి నుంచి వెనక నుంచి 7 బాణాలొచ్చి 7 దిశల్లో వచ్చి ఒకేసారి తగిలాయండి. కుక్క ఇలా అయిపోయిందండి అంటే, అవునట్లు చెప్పడం మర్చిపోయాను. అక్కడ ద్రోణాచార్యుల బొమ్మ ఉందండి అంటారు. ఆయన ఎలాగున్నాడు అంటే నెత్తి మీద నెమలేక, కొన్ని పూసలు అవి ఉన్నాయి. జింక చర్మం ఉందండి అంటారు. లాస్ట్ మంత్లోని మన గురుకులానికి ఏకలవ్యుడొచ్చాడు. వాళ్ళ నాన్న పట్టుకొని మన గురువుగారు మా ముందు క్షత్రియులకే నేర్పిస్తామన్నారు. ఎరుకుల వాళ్ళకి నేర్పించరన్నారు. అయితే గురువుగారు సీక్రెట్‌గా వచ్చి ఈ ఏకలవ్యుడికి నాకన్నా నంబర్ 1 చేస్తాం విద్య నేర్పిస్తున్నాడా అని మనసులో అంటే అర్జునుడు అనుకుంటాడు. ఎందుకంటే అర్జునుడికి ప్రామిస్ చేశారు ద్రోణాచార్య. నిన్ను మించిన విలుకాని ప్రపంచంలో ఉండడు. నువ్వే నంబర్ 1 స్టూడెంట్ అని. కానీ మరి 100 మార్కులు ఇప్పుడు అర్జునుడికి 95 మార్కులు వచ్చాయి ఎగ్జామ్‌లోని. ఏకలవ్యుడికి 100 మార్కులు వచ్చాయి. ఇక్కడ నంబర్ 1 ఎవరు? ఏకలవ్యుడే. సింపుల్. 7 అర్జునుడికి 5 బాణాలు వేయడం వచ్చు. ఏకలవ్యుడికి 7 బాణాలు వేయడం వచ్చు. ఎవరికి ఎక్కువ బాణాలు వేయడం వస్తే ఒకసారి సింగిల్ షాట్‌లో నాడే నంబర్ 1. అయితే వెళ్ళిపోతారు గురుకులానికి. దటి ఈయన మన గురువుగారికి కాళ్ళకి ద్రోణాచార్యుల వారు కాలు పిసుకుతూ సేవ చేసుకుంటారు రాత్రిపూట. ఇష్టం. అంటే అర్జునుడు అంటారు, గురువుగారు మీరు ఏమనుకోమంటే ఒక మాట చెప్పనా అంటారు. చెప్పురా నిద్రలో ఉంటారు. కాళ్ళు అలా పిసుకుతుంటే సైతుగాన వింటూ నాకన్నా గొప్ప విలుకాడు ఈ ప్రపంచంలో చూశానండి ఈరోజు. ఆయనకి 7 బాణాలు వేయడం మీరు నేర్పించారు. నాకు 5 బాణాలే వేయడం వచ్చు. రేపు నాకు 7 బాణాలు వేయడం నేర్పించరా అంటే పడుకున్న టక్కమని లేచిపోతాడు. అంటే 5 బాణాలు వేయడం నీకు నేను నేర్పించాను బాగానే ఉంది. ఎవడమ్మా 7 బాణాలు వేయడం నేను నేర్పించాను నీకే అన్నీ నేర్పిస్తున్నాను అంటే, లేదు గురువుగారు మీ శిష్యుడు ప్రియ శిష్యుడు ఉన్నాడు కదా ఏకలవ్యుడు, ఆ ఎరుకలు ఆయనకి మీరు 7 బాణాలు వేయడం నేర్పించారు. ఈరోజు కుక్కకి భయంకరంగా శబ్దం విని 7 బాణాలు వేశాడు. ఈ ప్రపంచంలో నంబర్ 1 టీచర్ మీరు, నంబర్ 1 స్టూడెంట్ నేనని అన్నారు. కానీ నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి. మరి ఆయనకి టీచ్ చేసింది మీరే కాబట్టి నాకు కూడా నేర్పించాను అంటే, ఆయనకి ఎందుకు నేర్పించామండి నాకు కూడా నేర్పించండి అని అడుగుతారు. గురువు మీద ప్రేమ ఉంది. గురువుని నిందించడు. నువ్వేమైనా పిచ్చా పట్టిందా, నేను నీకు తప్ప నేను ఇంకెవరికి నేర్పించలేదురా బాబు అంటే, లేదండి ఆయనకి మీరే అయితే ఆయనకి ఎలాగొచ్చిందండి అంటే, నాకేం తెలుసు ఆయనకి ఎలాగొచ్చిందో నాకేం తెలుసున్నారు తెలుసుకుందాం అని చెప్పి గురువు గారు అర్జునుడు ఇద్దరు గుర్రాల మీద అడవికి వెళ్తారు. అడవికి వెళ్తే ఆ అడవికి ఏజెంట్లు ఉంటారు కదా కొండల చెట్ల మీద నుంచి చూసి, గురువు వస్తున్నారు అని చెప్పి ఏకలవ్యుడికి వెళ్ళి చెప్పి, బాబు మీ గురువు వస్తున్నారు ఏకలవ్యుడు గుర్రం మీద అంటే, అమ్మ మా గురువు వస్తుండో అని చెప్పి అంతా మొత్తం గిరిజన ప్రాంతంలో నుంచి అందరినీ మొత్తం సంబరమును జాతర ఏర్పాటు చేస్తారు. గురువుకి గ్రాండ్ వెల్కమ్ చెప్తారు. గురువుకి వచ్చినంటే అడుగుతారు, ఏకలవ్య నీకు ఈ విద్యను ఎవరు నేర్పించారు ఏకలవ్య అంటే, మీరే గురువా అంటారు. నేను ఎప్పుడు నేర్పించాను, నేను ఇప్పటికి వచ్చి ఎప్పుడూ రాలేదు ఇక్కడికి, నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు నేను పంపించేశాను కదా, మరి నీకు ఎలా నేర్చుకున్నావు, ఈ అస్త్రాలన్నీ ఎవరు నేర్పించారు నిజం చెప్పు అంటే, గురువా నువ్వు నాకు నేర్పించలేదు, కానీ నీ విగ్రహం నేను తయారు చేసుకొని నువ్వే నేర్పిస్తున్నావు అనుకొని ఇవన్నీ నేనే నేర్చుకున్నాను, స్వయంగా నేను నేర్చుకున్నాను గురువా అంటే, సబ్బాష్ అంటారు. సబ్బాష్, నిజంగా టీచర్ ఉండి నేర్చుకోవడం గొప్ప కాదు, టీచర్ లేకుండా నేర్చుకోవడం గొప్ప, అసలు గ్రేట్. అందుకే ఏకలవ్యుడు ప్రపంచంలో ఒక్కడే ఉన్నాడు. ఏకలవ్యులాగా నేర్చుకోవాలంటారు. గురువు లేకుండా నేర్చుకోవడం గొప్పతనం. అది నాకు ఏ గురువు లేకుండా యూట్యూబ్ నేర్చుకున్నాను. జస్ట్ ఎవరు లేరు, ఎవరు చెప్పలేదు ఆ విధంగా. అయితే ఓకే బాగానే ఉంది, ఏ అస్త్రాలు నేర్చుకున్నావు అని అడుగుతాడు ముందు తెలివిగా. వాయువాస్త్రం వచ్చేసింది గురువా, అగ్నాస్త్రం వచ్చేసింది గురువా, నాగాస్త్రం వచ్చేసింది గురువా, ఇంకా అస్త్రాల లిస్ట్ అన్నీ చెప్తున్నారు. ఇంకన్ని రోజుల్లో పాశుపతాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని ఏవేవి ఉన్నా డీకోడ్ చేసి నేర్చేసుకుంటాడు.
నేర్చేసుకుంటాడు ఇంకొన్ని రోజుల్లో. అర్జునుడి కన్నా నెంబర్ 1 కాదు, ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 అయిపోతాడు. ఆయన ఏదో నేర్పిస్తున్నాడు, ఇదేదో చెప్తున్నాడు, బొమ్మ ఏదో చెప్తుందని అన్నీ నేర్చేసుకుంటున్నాడు, అలా వచ్చేస్తున్నాయి. డీకోడ్ సాఫ్ట్‌వేర్‌లోని చూడు చాలామంది కోడింగ్ నేర్చుకుంటారు చిన్న చిన్న పిల్లలు. ఎలా నేర్చుకుంటారో నేర్చుకుంటున్నారు అంతే, అలా వచ్చేస్తున్నాయి. అయితే అంటాడు, మరి నన్ను గురువు అంటున్నావు కదా, మరి నాకు గురుదక్షిణ ఏమిస్తావంటే, చెప్పు గురువా ఏం కావాలి? 1000 ఏనుగులు కావాలా? 10,000 గుర్రాలు కావాలా? ఈ దండకారణ్యం కావాలా? ఉత్తర దిక్కునున్న అడవులు కావాలా? దక్షిణ దిక్కునున్న దండకారణ్యం కావాలా? పెద్ద కొండ కావాలా? చిన్న కొండ కావాలా? ఏ కొండ కావాలో చెప్పు, లేదు ఈ పరివారం అంతా కావాలా? ఏమన్నా ఈ కోనిస్తాడు, ఈ ఏకలవ్యుడు ఇస్తాడు, ఈ మొత్తం ఈ అరణ్యాలకి రాజు అంటాడు. ఎరుకుల కులం ఏం చిన్నదేం కాదు. ఆ రోజుల్లో క్షత్రియులు ఎక్కడో, వీళ్ళు అడవుల్లో ఉంటారు, వీళ్ళు అడవుల్ని పాలిస్తుంటారు. పెద్ద పెద్ద దండకారాలు, పెద్ద రాజు కదా, నీకేం కావాలో అవి ఇస్తానంటాడు. నాకేమీ వద్దు, నీ బొట్టన వీళ్ళు కావాలి అంటాడు. అడిగినంటే ఇచ్చేస్తాడు అంతే. వాళ్ళ నాన్న వచ్చేంత టైం కూడా అడిగినంటే చెయ్యి ఆయన ఇచ్చేస్తాడు. వాళ్ళ నాన్న పచ్చి బూతులు తిడతాడు. నీకు సిగ్గుందా? నువ్వేమైనా నేర్పించావా? నీ స్కూల్కి వచ్చినప్పుడు మమ్మల్ని అవమానించి పంపించావు. వాడంతట వాడు నీ బొమ్మ పెట్టుకుని విద్య నేర్చుకుంటే నువ్వు ఇప్పుడు ఆడెలా అన్నం తినగలడు, ఆడెలా బాణం వేయగలడు, బొటనవే లేకుండా బాణం ఎలా వేస్తారు చెప్పండి? ఎంత స్వార్థం! నీ శిష్యుల్ని కాపాడుకోవడం కోసం మీరు ఎలా చేస్తారా? సిగ్గుండాలయ్యా! ఛే ఛే ఛీ! ఎటువంటివన్నా. అప్పుడు ఏకలవ్యుడు అంటారు, నాన్న గురువుగారిని ఏమనకండి నాన్న, గురువుగారు ఏం చేసినా మన మంచికే చేశారు నాన్న అంటే, ఊరుకోరా నువ్వు నీ గురుభక్తి పిచ్చోళ్ళగా ఉన్నావు. అది అయిపోయింది, అక్కడ కథ అయిపోయింది. గుర్రం మీద ఇద్దరు వెళ్తున్నప్పుడు ద్రోణాచార్యులు ఏడుస్తాడు, బాధపడతాడు, అనవసరంగా మంచి శిష్యుణ్ణి పోగొట్టుకున్నాను అని. కానీ ద్రోణాచార్యులు చేసింది తప్పో రైటో లాస్ట్లో చెప్తాను, చాలా బాగుంటుంది వినండి. అర్జునుడు అనుకుంటాడు, ముందు బాధపడతాడు, మంచి కాంపిటేటర్ పోగొట్టుకున్నాను, పోయాడు, కానీ నేనే నెంబర్ 1 అన్న స్వార్థం ఉంటుంది. ఇద్దరు క్రికెట్ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు, ఒకటి కాళ్ళు చేతులు ఇరిగిపోయి పడిపోయాడంటే నెంబర్ 1 అయ్యో అంటాడు, కానీ నేనే నెంబర్ 1 అని మనసులో ఉంటుంది కదా. అలాగే అయితే గురుకులంలోకి వెళ్ళిపోయాక అర్జున్కి ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఏకలవ్యుడు నెంబర్ 1, కానీ ఇప్పుడు ఏకలవ్యుడికి చేతులు లేకుండా నేనే నెంబర్ 1. ఏకలవ్యుడు ఇంకా లేక నా కాంపిటీషన్ లేడు, కానీ రేపు పొద్దున్న నాకు చేతులు లేకపోతే ఎడం చేతితో బాణం వేసాను, ఇప్పుడు కుడి చేతితో బాణం వేస్తాను, కుడి చేతితో వేగుతాం. అందుకే సవ్యసాచి అని వచ్చింది. సవ్య అంటే ఎడం చెయ్య, సాచి అంటే కుడి చెయ్య. సవ్య అపసవ్య అంటారు కదా, సవ్య ఎడం చేత్తోని కుడి చేత్తోని బాణాలు ఒకేసారి వేయగలగాడు మహాభారతంలో ఒకే ఒక్కడు, అది మన అర్జునుడు సవ్యసాచి అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అలాగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఆడగల క్రికెట్ బ్యాట్స్మెన్ ఎవరో కింద కమెంట్ చేయండి మన ఇండియాలోని. ఓకే, అలా సవ్యసాచి అయ్యాడు. అది గురువుగారు చెప్తారు. గురువుగారు, ఈరోజు జరిగిన సంఘటన వల్ల నేను ఒక విషయం నేర్చుకొని నేను సవ్యసాచిని అయ్యానండి అని చెప్పి గురువుగారికి చూపిస్తారు. అటు ఇటు 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 వేయడం. గురువుగారు చాలా సంతోషిస్తారు, కానీ మనసులో బాధపడుతూ ఉంటారు. అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. అయితే ఈ కథలో నీతి ఏంటో చెప్పండి మీరు. ఇది నీతి, నన్ను క్షమించాలి, అంటే ఇది గురువులకి నేను చెప్తాను. గురువులకి చెప్పేంత పెద్దవాడిని కాదు, నేను చాలా చిన్నవాడిని, కానీ సందర్భానుసారం ద్రోణాచార్యులను సందర్భం పెట్టుకొని గురువులకు చెప్తున్నాను. గురువు అన్నవాడు శిష్యుడు స్టూడెంట్ తప్పు చేస్తే శిక్షించాలి, ఆన్ ద స్పాట్, రైట్ నో పనిష్మెంట్ ఉండాలి. దేర్ ఈజ్ నో పనిష్మెంట్ అంటే అవ్వదు, ఎందుకంటే మొక్కై వంగంది మానే వంగదు. మొక్కలోనే నువ్వు వంచాలి, అంతేగాని అంత ఎత్తుకెదికాక మొత్తం ఇప్పుడు ద్రోణాచార్యులు అన్ని దివ్యాస్త్రాలు వచ్చేసాక అంటే అవ్వదు. ముందులోనే ఎందుకు అంటే ద్రోణాచార్యులు ఎందుకు చేశారంటే, కుక్క అన్నాక అరుస్తుంది, పందన్నాక కరుస్తుంది, అంత వాటిని నువ్వు అంత క్రూరత్వంగా 7 బాణాలు వేసే అంత కాదు. కర్రతో కొడితే వెళ్ళిపోతుంది కుక్క, కానీ నీ అస్త్రశస్త్రాలు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించు, అది తప్పు. అందుకే ద్రోణాచార్యులు శిక్షించాడు. అంత కిరాతకంగా అడవిలో ఉన్నవాళ్ళు కిరాతకంగానే ఉంటారు, క్రూర మృగాల దగ్గర పెరిగేటాళ్ళు కిరాతకంగానే ఉంటారు. కిరాతకుడికి దివ్యాస్త్రాలు ఉండకూడదని చెప్పి ద్రోణాచార్యులు మనసులో, అది రైటే, ద్రోణాచార్యులు టీచర్ ఆల్వేస్ రైట్ అబ్బా, కానీ కొందరు ఇలా అంటారు, కొందరు అలా అంటారు, ద్రోణాచార్యులు తప్పు అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద్రోణాచార్య ఈజ్ ఎ నెంబర్ 1 టీచరు, ఆయన ఏం చేసినా రైట్ అది. కానీ న్యాయం ధర్మం మాట్లాడుకుంటే తప్పే, ఒక స్టూడెంట్ జీవితం నాశనం చేస్తావు. కానీ ఫ్యూచర్ని ఆలోచించుకొని చేసి ఏమో ఒకసారి ఆలోచించండి.
దివ్యాస్త్రాలు అన్నీ వచ్చేసాక ఏకలవ్యుడు బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, సుదర్శన చక్రం, వజ్రాయుధం అన్నీ ఒకేసారి వదిలేస్తే ఏమవుతుంది భూమానలో? అవన్నీ ఊహించుకొనే ఆయన ఈ పని చేశారు. ఓకే, నచ్చింది కదా? రేపు ఇంకా బాగుంటుంది, మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లేలిస్ట్ అంతా ప్లే చేసుకోండి. ఒక్కసారి ప్లే చేసి నా కోసం వదిలేరు పడుకునే ముందు. ఉంటాను. బాయ్.